ఆటో రంగ లిస్టెడ్ దిగ్గజం టాటా మోటార్స్ రెండు కంపెనీలుగా విడిపోయేందుకు ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనకు బోర్డు ఆమోదముద్ర వేసినట్లు టాటా మోటార్స్ వెల్లడించింది. వీటి ప్రకారం సంబంధిత పెట్టుబడులతో కలిపి వాణిజ్య వాహన విభాగం ఒక సంస్థగా ఏర్పాటు కానుంది. విలాసవంత కార్ల యూనిట్ జాగ్వార్, ల్యాండ్ రోవర్ సహా ప్యాసింజర్ వాహనాల బిజినెస్ మరో కంపెనీగా ఆవిర్భవించనుంది. దీనిలో సంబంధిత పెట్టుబడులతో పాటు ఎలక్ట్రిక్ వాహన విభాగం సైతం కలిసి ఉంటుందని స్టాక్ ఎక్స్చేంజ్లకు టాటా మోటార్స్ తెలియజేస్తుంది. విడదీతను చేపట్టనున్నట్లు పేర్కొంది. టాటా మోటార్స్ వాటాదారులు రెండు లిస్టెడ్ సంస్థల్లోనూ యథాతథంగా వాటాలను పొందుతారని స్పష్టం చేసింది. కంపెనీ విడదీతతో కస్టమర్లకు సేవలు విస్తృతమవుతాయని టాటా మోటార్స్ చైర్మన్ చంద్రశేఖరన్ పేర్కొన్నారు. ఉద్యోగులకు అవకాశాలు పెరుగుతాయని, వాటాదారులకు మరింత విలువ చేకూరుతుందన్నారు. విడదీత ప్రణాళికకు రానున్న నెలల్లో బోర్డు సహా వాటాదారులు, రుణదాతలు, నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు పొందుతున్నట్టు తెలియజేశారు. విడదీత పూర్తికి 12 నుండి 15 నెలలు పట్టొచ్చని అంచనా వేశారు. కంపెనీ విడదీత ఉద్యోగులు, కస్టమర్లు, వ్యాపార భాగస్వామ్యులపై ఎలాంటి ప్రతికూల ప్రభావాన్ని చూపబోదని స్పష్టం చేశారు. కాగా వాణిజ్య, ప్రయాణికుల వాహన విభాగాల మధ్య పరిమితమైన ప్రయోజనాలు మాత్రమే ఉంటాయని టాటా మోటార్స్ పేర్కొంది. కంపెనీ కార్యకలాపాలు 88 అనుబంధ సంస్థలు, 3 సంయుక్త కంపెనీలు, 2 సంయుక్త కార్యకలాపాలు తదితరాలతో విస్తరించాయి. తాజా వార్తల నేపథ్యంలో కంపెనీ షేర్ ₹996 వరకు ఎగబాకింది. ఇది 52 వారాల గరిష్టం. చివరికి నామమాత్ర నష్టంతో ₹987 వద్ద ముగిసింది.